ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే, ఆ జరిగాయి కాబట్టే అలాంటివి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది. అవి సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం లాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది ఇది పూర్తిగా అది ప్రైవేటు, అదొక పార్టీది, పార్టీ తొలగేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు, తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుషికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు వెళ్ళారు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పార్టీ ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది, ఏమో అందులో వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డానికి ఎవరికి ఉంది హక్కు, దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామాలు చేయాలి. కొన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిని కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి, చేయాలని అడుగుతారు. న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయం అయిన వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం అది పరిపాటి. అది ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు జరిగాయి. లేదు ఆ సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం ముందుకెళ్ళి ఏ ధర్నాలు లేకపోతే డిమాండ్ చేయడం తప్పు కాదు. అది ప్రజాస్వామ్యంలో అది రైట్. కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది దయచేసి సమన్వయం పాటించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాల్ని ఇంకా బద్ధంగా వెళ్ళేటట్లు చేయాలనేది నా తాలూకా కోరిక. ఇక అధికారులు అంటారు, అధికారులు పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఐ పూర్వంకు పుట్టి ఎండ మారిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కార్యక్రమాలు చేయడం, ఆ చట్టాన్ని రెగ్యులేటరీ చేయడం, అవన్నీ ఎప్పుడో కొంత సమయాన్ని మరిచిన నేపథ్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద అందుకే వాళ్ళ గురించి మాట్లాడవలసిన సందర్భం కాదు. కానీ
నాయకత్వం వహిస్తున్న ఆ రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నదనేది నా అభిప్రాయంగా మీకు చెప్తున్నాను. దయచేసి ఇలాంటి జరగకూడదని కోరుకుంటున్నాను ఇక ముందు కూడా. ఎందుకంటే 1-2 నిమిషాలు జరిగాయి కావాలే, అప్పుడు మీరు ఏం చేశారని అనే ప్రశ్న కూడా మా ముందు మీరు దీని తర్వాత నన్ను అడగచ్చు. మాలాంటి వాళ్ళు దాన్ని కాదని వారించినప్పటికీ ఆ సందర్భంలో మా చర్చలు లేకపోవచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని సమర్థించే నేపథ్యం ఇప్పుడు లేదు అండి. సో కాబట్టి మళ్ళీ ఇలాంటి పునరావృతం జరగకుండా చూడడానికి కోరుకుంటున్నాను.